నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైఎస్ జగన్ గద్దె దిగడంలో ఉద్యోగులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగితే తప్ప తమ బ్రతుకులలో వెలుగు ఉండదు అన్నంతగా పట్టుపట్టి మరీ జగన్ను ఓడించారు. ఇదే సందర్భంలో కూటమిపై గంపెడాసలు పెట్టుకున్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే తమ జీవితాలలో ఆర్థికంగా సమూల మార్పులు చోటు చేసుకుంటాయి అని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు విశ్వసించారు. మరో 2 రోజులు గడిస్తే కూటమి పాలన 12వ నెలలో అడుగు పెడుతుంది. అయితే ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంత ఉద్యోగులు ఆశించినట్టుగా జరిగిందా అంటే ఒక్కటి కూడా జరగలేదు అని వాళ్లే వాపోతున్నారు. ముఖ్యంగా 12వ వేతన సవరణ కమిషన్ను నియమించడంలో 11 నెలలుగా ఉద్యోగ వర్గాలను కూటమి సర్కార్ ఏమార్చుతూ వస్తుంది అనేది ఆవేదన వాళ్లల్లో కనిపిస్తోంది. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు పూర్తవుతున్నా 12వ పీఆర్సీ నియమించడంలో జాప్యం చేస్తోంది అని విమర్శించారు. ఇది ఎంతమాత్రం తగదు అని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఫ్రెండ్లీ సీఎం అని ఉద్యోగులు నమ్మి ఓట్లు వేశారు అనడం కంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొందరి తీరుతో విసిగిపోయి కూటమికి మద్దతు పలికారు. అయితే తమ మద్దతుతో భారీ ప్రయోజనం పొందిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు అనే అసంతృప్తి ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంత ఉద్యోగుల్లో ఉంది. సూపర్ 6 సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఏ విధంగా అయితే మభ్యపెడుతూ వస్తున్నారో ఉద్యోగ వర్గాలను కూడా అదే రకంగా ఎదురుచూపులకు గురి చేస్తున్నారు. వాళ్ల సహనంతో కూటమి సర్కార్ ఆడుకుంటోంది అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. దీన్ని కూటమి సర్కార్ ఎలా అధిగమిస్తుందో చూడాలి.